ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి 2025 లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, మనకి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఈరోజైతే హాల్ టికెట్స్ అనేది డిసెంబర్ 3న రిలీజ్ అవుతదని చెప్పారు కదా! అయితే డిసెంబర్ 3నే మనకి ఆల్రెడీ 1 అవర్ బిఫోర్ అయితే మనకి ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్ ఏపీ టెట్‌లో మన యొక్క హాల్ టికెట్స్ అనేది మనకి డౌన్‌లోడ్ అవుతున్నాయి. ముందుగా మనం క్యాండిడేట్ లాగిన్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్‌లో మీ యూజర్ నేము, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి, అక్కడ క్యాప్చా మనం ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేసిన వెంటనే మన యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకి డౌన్‌లోడ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. అయితే కొందరైతే పాస్వర్డ్ మర్చిపోయినా డోంట్ వరీ అండి. అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆధార్ నంబర్‌తో పాటు మనకి మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే ఎవరైనా. అట్ ద సేమ్ టైమ్ యూజర్ ఐడీ మర్చిపోయినా కూడా ఆ ప్రాసెస్ కూడా అందులో ఉంది. అయితే ఏపీ టెట్ హాల్ టికెట్స్ ఏ రకంగా చూసుకున్నట్లయితే వెల్కమ్ టు ఏపీ టెట్ 2025 అనే లెక్క డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ వస్తది మనకైతే. అక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ అనేది సర్వీస్ ఉంటది కదా! అక్కడ ప్రింట్ టెట్ అప్లికేషన్ వస్తది. అలాగే టెట్ హాల్ టికెట్స్ అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి కాబట్టి హాల్ టికెట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అక్కడ టోటల్‌గా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా చదువుకొని మీరు ఎగ్జామ్ సెంటర్‌కైతే 2 గంటల ముందరే అటెండ్ అయిపోవాలి. అలాగే దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ టోటల్‌గా చదువుకోండి. 2 షిఫ్ట్స్‌లో ఉంటాయని తెలుసు అందరికి కూడా. మార్నింగ్ ఒక షిఫ్ట్, అలాగే ఆఫ్టర్‌నూన్ అనేది మనకి వేరే షిఫ్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టోటల్‌గా వాళ్ళు అనుకున్న ప్రకారమే అయితే రిలీజ్ చేశారు హాల్ టికెట్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి డిసెంబర్ 10థ్ నుంచి అయితే ఈ యొక్క టెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి స్టార్టింగ్‌లోనే వాళ్ళు రిలీజ్ చేశారు టెట్‌కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం. ఎప్పుడు ప్రైమరీ అదే ప్రిలిమినరీకి ఎప్పుడు వస్తుంది. అలాగే ఏదైనా మనకి కరెక్షన్